ధరణం గంగయ్య గారు నేను అక్కజెల్లిళ్ళు పిల్లలం. కొండూరు మండలం గుర్రాజపాలెం. నా పేరు చెల్లి వెంకటరత్నం. అయితే మా అన్నయ్య గారు తల్లి చనిపోతే ఒక అమ్మాయి మా అన్నయ్య గారు పుట్టాక మా అన్నయ్య గారి కన్నా పెద్దది. ఆ అక్కని సింగనగూడెం ఇచ్చారు మేనత్త కొడుక్కి. మా అక్క వెళ్ళిపోయింది. మేము ముగ్గురు అక్కజెల్లిళ్ళం. మా అన్నయ్య గారు మాకన్నా చాలా పెద్దవాడు. మేము ఇప్పటికి తిరగలేకపోతున్నాం. మా అన్నయ్య గారి పరిస్థితి అట్టుంది. బాగానే చూస్తున్నారు. మేమిద్దరం సొంతం అక్కజెల్లిళ్ళు పిల్లలమే. మా అన్నయ్య గారు చూడండి ఎట్లా నడుస్తున్నారు. మేము ఇప్పుడు కర్ర పట్టుకొని నడుస్తున్నామండి. మా అన్నయ్య గారు కర్ర పట్టుకోడు, ఎత్తుపీట మీద కూర్చొని కూడా భోజనం చేయడు. కోడళ్ళు కూర్చొని కుర్చీ ఎత్తే కూర్చొని చేస్తున్నారు భోజనం. అట్టాడిది మేము కూర్చోలేకపోతున్నాం. 11 మంది సంతానం అండి. 2 కొడుకులు వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు అప్పుడే పుడతాం పోతాం. 4 వెళ్ళిపోయారు. 11 మంది సంతానం మా అన్నయ్య గారికి. మరి మా అన్నయ్య గారి చరిత్ర అంటే ఎట్టా ఉందనుకున్నారు? ఆశ్చర్యపోతున్నారండి. మేము నడుస్తుంటే మా అన్నయ్య గారు నడుతుంటే చూసి. ఏమాకు లోరుగాక గట్టు తెచ్చి మైదాలు అన్నా. అక్కడి నుంచి గట్టు కొట్టా. 10 ఏళ్ళు కొట్టా గట్టు. 10 ఏళ్ళు ఏమో వ్యవసాయం చేశా. 10 ఏళ్ళు ఇల్లు కట్టా. ఊళ్ళో ఇల్లు అండి చెట్టకిళ్ళు. మళ్ళీ 10 ఏళ్ళు ఏమో కూరగాయ అమ్మా. కావు చేసుకున్నామ్మా. చివరికి నిమ్మకాయలు అమ్మా ఒక 4 ఏళ్ళు మైదారులో. ఇక చివరికి కాయలు అన్నాక తీసేసా. ఇన్ని పనులు చేశాను నేను. జక్కంపూడి దాకా నడిచి వెళ్ళేవాళ్ళ విజయవాడ దాకా? విజయవాడ దాకా నడిచి వెళ్ళేవాళ్ళ? గజవాడ నడిచిపోయి కూరగాయలు తెచ్చా. ఎన్ని రోజులు పట్టేది? జక్కంపూడిలో నిల్వ ఉండేవాడిని. ఇప్పుడు వాళ్ళు లేరు. ఆ ఇంటికాడ నిల్వ ఉండేవాడిని. నొప్పి వాళ్ళు ఉండేవాడు. నొప్పి నెల చుట్టాలు ఆ ఇంటికాడ నిల్వ వారానికి వచ్చేవాడిని ఇంటికి. అది గజవాడ నడిచిపోయాడు మాటలు. ముగింటప్పుడు బయలుదేరి చంద్రకాడికి వచ్చాడు. ఆడికి గోపాలరావు నేను. చచ్చిపోయాడు గోపాలరావు. ఆయన నేనే. ఎన్నో బదులు పడ్డాయమ్మా. పడి జరిగి చాలా ముసలోళ్ళు అన్ని బదులు పడి బతికిచ్చారు. రాసి చోటు అది ముసలోళ్ళ దగ్గరికి. ముసలోళ్ళు పాచిళ్ళు ఇదే. అదంతా దుడ్డు కట్టుకుని ఆ ఇళ్ళన్నీ మొత్తం దుడ్డు 4 ఇళ్ళు. ఇదంతా మీ నాన్న వాళ్ళదా? మీ నాన్న ఆస్తి? మా తాతది. మా అమ్మని గారి తండ్రి. మా నాన్న కాదు. మా నాన్నకి సగం పెట్టాడు. మళ్ళీ ఎంత తాచి ఇల్లు ముసలోళ్ళు. 2వ సంవత్సరం పిల్లలు మా అమ్మ చచ్చిపోయాక. ఏది 9 రోజుల పిల్ల కాదు. మీ తాత వాళ్ళ అప్ప పిచ్చి అప్ప అనమాట. మా మారుతుంది. అది దొరకకుండా పానకాలు కూతురు. ఇప్పుడు పిచ్చి గారి తండ్రి పేరు పానకాలు. నాకు తెలుసు అనమాట. అందుకని ఇప్పుడు నాకు 95 ఏళ్ళు. ఊళ్ళోకి నామే పెద్దోళ్ళు లేడు. మా కుటుంబానికి కదమ్మా. మా కుటుంబం కాదు, ఊరు మొత్తానికే. ఊరు మొత్తానికి ఆమె 90 వచ్చిన లేడు. 95 జరుగుతుంది ఇప్పుడు. 95. ఇక 5 ఏళ్ళే ఉంది హౌస్. నిత్యకాలం 100 ఏళ్ళు హౌస్ పెట్టిండు భగవంతుడు. ఇక 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్ళు బతుకుతూ లేకపోతే లోపలికి వెళ్ళిపోవటం. అది 5 ఏళ్ళు బతికే వరకు 100 సంవత్సరాలు బతికినట్టు. ఇక లేదు, టైం దగ్గరికి వచ్చేసింది. 95 సంవత్సరాలు వచ్చినా ఏ నొప్పి లేదుగా నీకు? కాలు నొప్పి అలాంటివి ఏం లేవుగా? లేదు, కాళ్ళు నొప్పి లేవు. తర్వాత నొప్పులు ఇవన్నీ రోగాలు ఉంటాయి కానీ కాళ్ళు నొప్పులు వరకు రాలా మనకు. అది ఈ నొప్పులు నడువు నొప్పులు చాకరీ చేసి అది పాట నొప్పి కింద పడిపోయి తగ్గి రావట్లేదమ్మా. పుట్టుపూట పిల్ల మాటలు వెళ్ళి వేస్తుంటా. నొప్పులు అంతా తిరుగుతుంటా. అది
ఇక నొప్పిని చేసి మెడలో ఇందాక బెల్లేసి అన్నం తిని వచ్చి బెల్లు వేసుకున్నాం అక్కడే కాస్త తగ్గి మళ్ళీ రేపు మళ్ళీ అట్ట బెల్ల అక్క నడు నొప్పి మెడ నొప్పులు ఒకటి కాదు అన్నీ ఎట్లా కావాలి అమ్మ దాటిపోతే నడుచుకొని దాటిపోతే పర్ల నడిచానంటే ఏమిలో ఒకటి చూపిస్తారు చూడగా మరి చూస్తారేంటి ఇప్పుడు మెమ్మల్ని ఆ దగ్గర ఉంటారు ఆ నుంచి వచ్చి నేను చూస్తుందా ఎప్పుడైనా మాది వస్తుంది లేకపోతే వీళ్ళు దగ్గర చూస్తే వీళ్ళు చూడాలి వాళ్ళు చూడరు ఇసుగు పుడుతుంది వాళ్ళకి 4 రోజులు మంచం మీద ఉంటే వీడు ఎప్పుడు చేస్తున్నా అని చూస్తారు మనం ఎంతనే పెట్టు చూస్తానికి చూడరు తింటారు కానీ చూడరు అది 40 లక్షలు రాసి ఇచ్చానమ్మా 40 లక్షలు రాసి ఒకళ్ళకి ఇప్పుడు 40 లక్షలు అమ్ముకున్నారు నా యాచి వాళ్ళతో పాటు వీళ్ళకి వచ్చాయి 40 లక్షలు అమ్ముకుంటే ఎకరం పనులు ఇచ్చి 3 లక్షలు డబ్బులు ఇచ్చారు రొక్కం ఇచ్చే మళ్ళీ డబ్బులు 3 లక్షలు అందరికీ అదేలే నా సొంత పొలం ఉంచుకుంటే అమ్ముకున్నారు మనిషి 3 లక్షలు వచ్చింది ఆతో పాటు నేను ఎకరం ఉంచుకున్నా నా ఎకరం అమ్ముకున్నారు అమ్ముకొని డబ్బులు తీసుకున్నారు ఇక నాకేమీ లేదు ఇదే వాళ్ళకి ఇంకా 70 సెంట్లు ఉంది అక్కడ చెరువు కట్టకాడ ఆ 70 సెంట్లే ఉంది నా పేర అది వాళ్ళకి ఇచ్చారు చోటు ఇచ్చేసే కానీ పేరు వరకు నాది ఉంది రిజెక్ట్లో వాళ్ళకి చేర్చుకోమంటే చేర్చుకోవట్లా నాకేం చేర్చుకోకపోతే నేనుంటే ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే నా సంతకుంటే కొంటారు లేదా కొనరు ఆ రిజెక్ట్ చేర్చుకుంటే వాళ్ళ సంతకాల మీద కొంటారు రిజెక్ట్ చేర్చుకోవట్లే వాళ్ళు అట్నే ఉంచుకుంటున్నారు ఉంచుకోండి నాకే అది అట్లా మర్చి ఎకరం పొలం 3 లక్షల డబ్బులు ఇచ్చింది వీడికింటే 40,000 వచ్చింది 40 లక్షలకు వచ్చింది నా యాచి ఒకళ్ళకి ముసలోళ్ళు ఇచ్చారు నాకు నేను సంపాదించడా ముసలోళ్ళు చూసా 12 ఏళ్ళ పిల్లగాడిని ముసలోళ్ళు బతికిచ్చా ₹10 పని చేశాను అన్నమాట నేను ₹10 మాని జొన్నలు అప్పుడు ₹10 పెట్టినా మానిరావు జొన్నలు మరి అది ఆ టైంలో ₹10 పని చేసి లోన్ బాగా చేసినప్పుడు ₹10 వచ్చింది 4 రోజులు ₹10 ముగ్గురు తిన్నాం ఇక భూయం తిన్నాం చెప్పు 6 నాలుగు ఒకరు బేట ఎత్తాలి ఇంట్లో ఎత్తాలి మళ్ళీ బేటాకు వచ్చాయి కానికి ఎత్తాం అప్పుడు ఎర్రకాళ్ళు రాక్ కాళ్ళు అమ్మా బేడ అంటే బేడ అంటే ఎంత బేడ అంటేనా 8 కాళ్ళు ఒక బేడ 8 నాణ్లా అట్లా 8 వేళ్ళు ₹1 8 నాణాలు అయితే ఒక బేడ 4 బేళ్ళే వచ్చినాయి రోజు పక్కపోతే ₹10 ₹10 వస్తే 6 నాలుగు నూకలు బేడ ఎత్తాలి తెచ్చాడు ఇంతే ఆ నూకలు అన్నం ముద్ద ఎసట్టు బయట చీడిపోతాయిగా నూకలు ఇంత ముద్ద అయ్యేదమ్మా ఆ ముద్ద తల ముద్ద తినేవాళ్ళు ముగ్గురు ముసలోళ్ళు నేను అట్లా బతికించే ముసలోళ్ళని ₹1 పని చేసాక గట్టు కొట్టేటప్పుడు ₹1 వచ్చింది ₹1 ఇచ్చిన కానీ కడుపు నిండా తిన్నాం అది తాతోళ్ళు అమ్మట కొట్టే గట్టు పిచ్చి వాళ్ళు అమ్మట ఆ నలుగురు వచ్చేవాళ్ళు అన్నదమ్ములప్పుడు గట్టికి ఇంత మూట జొన్నాన్ని కట్టుకొని వచ్చేవాళ్ళు ఎవరు లేదు అప్పుడు మాకు జొన్నానే ఇంత మూట కట్టుకొని నలుగురు వచ్చేవాళ్ళు నలుగురు ₹4 వస్తే అది ఆ కుటుంబం బతికిచ్చారు చచ్చిపోయారు ఆ రోజులే ఇద్దరే ఊరేస్తున్నారు ఇప్పుడు అమ్మా మా చెల్లెలు రోషమ్మ ఇద్దరు ఉన్నారు
ముగ్గురు పోయారు, ఇద్దరు పోయారు ఆడవాళ్ళు. మగవాళ్ళు మొత్తం పోయారు, ముందే పోయారు వాళ్ళే. ఉమ్. తెలియలేమ్మా, టయాలు చెప్పలేం. ఏ మనిషికి ఆవచ్చు ఆ మనిషికి టైట్గా రాసి ఉంది పైన. ఆ, ఇద్దరు ఒక్కమారు ఊరు వారు, ఒకళ్ళు వెనకుండాల్సిందే. 3 పిల్లలు ఇద్దరు ఒకనాడు ఊరు వారు, ఒకళ్ళు వెనకుండాలి, ఒకళ్ళు ముందు పోవాలి. అది ఆ భగవంతుడు రాసిన రాసులు తప్పవు.